ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రతి ఉదయం దేవుని వాగ్దానములు వినిచున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 12వ వచనం. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురు. ఆమెన్. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గల వారికి ఆయన దూతలు కావలియుండును. నా ప్రియ బిడ్డలకు ఏ ఆపద జరగకుండా కాపాడాలని ఆ దేవాది దేవుడు దూతలకు ఆజ్ఞాపిస్తారు. ఆ దేవదూతలు ఏ అపాయములు మనకు దరిచేరకుండా వారు తమ చేతుల మీద మనలను ఎత్తిపట్టుకుంటారు. కావున ప్రియ సహోదర సహోదరి, మనకు ఆపదలు వస్తాయేమోనని భయపడవద్దు, దిగులు పడవద్దు, జడియవద్దు. దేవుడు మన ప్రార్థనలు, మన మనవులు ఆలకించే దేవుడు. మన పక్షమున ఉండగా మనము ధైర్యముగా ముందుకు సాగుదాం. దేవుని సువార్తను తెలియని వారికి అందచేద్దాం. దేవుని ఎరిగిన బిడ్డలను విశ్వాసములో బలపరుచుదాం. పిల్లలను దేవుని భయభక్తులతో పెంచినప్పుడు వారు పెరిగి పెద్దవారై తల్లిదండ్రులకు అండగా నిలబడతారు, గొప్పవారవుతారు, బుద్ధి గలవారవుతారు, యథార్థవంతులుగా ఉంటారు, నీతి గలవారుగా సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు. కావున ప్రియులారా, దేవుని యందు నమ్మిక ఉంచి దేవుడు నా ప్రతి అవసరతలు తీర్చగలరు అని విశ్వసించాలి. బాధలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు లోకము తట్టు, పాపము తట్టు తిరగకుండా, చెడు మార్గాలలో ప్రయాణించకుండా నీతిగా, నిజాయితీగా, నమ్మకముగా దేవుని భయభక్తులు కలిగి దేవుని వాక్యమును అనుసరించి నడుచుకుందాం. ప్రార్థన చేద్దాం. దేవుడు మన ప్రతి మనవి ఆలకించే దేవుడు. ప్రేమ కలిగి జీవిద్దాం. సాటి వారికి చేయగలిగినంత సహాయం చేద్దాం. దేవుని కాపుదల మనకు, మన కుటుంబాలకు ఎల్లప్పుడూ ఉంటుంది. ఆయన దూతల యొక్క కాపుదల నిరంతరము ఉంటుంది. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు చెల్లించున్నాం తండ్రి. మీరు గొప్ప దేవుడు, శక్తివంతుడు, సర్వాధికారి తండ్రి. మీకు స్తోత్రములు. ఈ వేకువని లేచి ఎందరైతే మీ వాక్యము విని అంగీకరించి ఉన్నారో అట్టి బిడ్డల పక్షమున మీ యొక్క ఆశ్చర్య కార్యములు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. అయ్యా, మీ ప్రియ బిడ్డల యొక్క అవసరతలు, అక్కరలు, కొరతలు తీర్చండి. ఆర్థిక ఇబ్బందుల నుండి విడుదల దయచేయండి. పిల్లల చదువుల్లో, రాకపోకల్లో మీ కృప ఉంచండి. మీ కాపుదల దయచేయండి. ఉద్యోగాలు లేని బిడ్డలకు వారు కోరుకున్న ఉద్యోగములు దయచేయండి. మీ కృప ఉంచండి. వివాహములు జరగని బిడ్డలకు ఈ సంవత్సరమే వారు కోరుకున్న వారు దొరికి ఘనంగా వివాహములు జరుగులాగున మీ కృప ఉంచండి. చంటి బిడ్డలకు మంచి ఆరోగ్యములు దయచేయండి. గర్భిణీ స్త్రీలకు సుఖమైన ప్రసవ దినాలు దయచేయండి. కార్లు, బస్సులు, రైళ్లు, విమానాలు, ఇతర వాహనాల్లో ప్రయాణించే బిడ్డలకు వారి వారి గమ్యస్థానములు క్షేమంగా చేరుకునేలాగున మీ కృప ఉంచండి. మీ కాపుదల దయచేయండి. వృద్ధులను కాపాడండి. ఎండవేడిమికి ఎటువంటి అనారోగ్యములు దరిచేరకుండా మీ కాపుదలు దయచేయండి. గర్భఫలము లేని బిడ్డలకు ఈ సంవత్సరమే గర్భఫలము దయచేయండి. బీదలను కనికరించండి. వారికి కావలసిన ఆర్థిక వనరులు వారికి దయచేయండి. దేశ ప్రపంచ ప్రజలందరినీ కాపాడండి. ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది యేసయ్య నిజమైన దేవుడు, సృష్టికర్త అని తెలుసుకొని నీతిగా, నిజాయితీగా, యథార్థంగా, ప్రేమ కలిగి, శాంతి సమాధానాలతో ఇతరులకు మేలు చేసేవారిగా, మార్గము చూపేవారిగా ఉండేటట్లు మీ కృప ఉంచండి. దేశ నాయకులను కాపాడండి. అధికారులను కాపాడండి. దేశము శాంతి సమాధానముతో ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే కృప దయచేయండి. కఠినాత్ములను మార్చండి. క్రూరమైన మనసు గల వారిని మార్చండి. జాలిగల, ప్రేమగల మనసు దయచేయండి. చెడు క్రియలు జరిగించేవారు చెడ్డ క్రియలు వదిలి మంచిగా మీ యందు భయభక్తులు కలిగి జీవించే కృప దయచేయండి. ఈ కొద్ది మనవులు ప్రభు అయిన యేసుక్రీస్తు పేర వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. విన్న వాక్యము దీవెనకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సహోదరుడు కోలా డానియల్. గాడ్ బ్లెస్ యూ.